హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనితా పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. రీసెంట్గా ఫ్రైడే వచ్చింది కదా, ఆ రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ మార్నింగ్ అయితే చూడండి ఎంత అందంగా ముగ్గు పెట్టాను. మళ్ళీ ఇంతకు ముందులాగా అయితే నీట్గా ముగ్గులు అయితే వస్తున్నాయండి. మొన్నటి వరకు కొంచెం అలవాటు అది పోవటం వల్ల గీతలు గీయడం కూడా రాలేదు. మళ్ళీ యథావిధిగా మన ముగ్గులు అయితే నీట్గా వస్తున్నాయి అనమాట. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. నాకు రెగ్యులర్గా డిజైన్స్ వేయడం కంటే కూడా ఇట్లా ట్రెడిషనల్ మెలికల ముగ్గులు అంటాం కదా, అవి చాలా ఇష్టం అండి వేయటము. వాటికి కొంచెం ఫ్లవర్స్ అవి పెట్టి కలర్స్ అవి వేస్తూ ఉంటాను. సో ఇంకా గడప దగ్గర కూడా మనకి వాకిలి గుమ్మం దగ్గర కూడా ఒక చిన్న ఫ్లవర్ కానీ లేదంటే ఏదో ఒకటి అయితే పెడుతూ ఉంటానండి రెగ్యులర్గా. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో మొత్తం విదిలించేసి అంట్లన్నీ కూడా బయటేసేసి ఇంకా బయట కూడా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఒక్కటే కొంచెం బోసిగా ఉండేసరికి ఇక్కడ కూడా ముగ్గు అయితే పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటిలాగానే మీరు నన్ను ఆదరిస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, నన్ను గుర్తుపెట్టుకున్నారు. నేను అనుకున్నానండి ఇంతటితో నా యూట్యూబ్ జర్నీ అయిపోయింది. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చేసాను కదా, ఇంక నేను మళ్ళీ రాలేనేమో, ఇంక ఇందులో నిలబడలేను అని చెప్పి అనుకున్నాను. బట్ మీ అభిమానం అనేది నా మీద అలానే ఉంది. అది నాకు ఈ మధ్య చాలా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నేను వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్ చేయడం, నా గురించి గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా నాకు చూస్తూ ఉన్నాను కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నన్ను మర్చిపోలేదు, నాకు అందరూ ఉన్నారు, నా ఫ్యామిలీ ఎక్కడికి పోలేదు అనిపించింది. నిజంగా అనుకోని పరిస్థితుల వల్ల దూరం అవ్వాల్సి వచ్చింది. బట్ ఎప్పటిలాగానే మీరు మళ్ళీ నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచికి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటాం కదా, ఆ విధంగా అనమాట. సో ఇంకా పసుపు కుంకుమలాగా కూడా కలర్స్ కూడా పెట్టానండి, ఇంకొంచెం అందంగా ఉంటుంది అని చెప్పి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే నా వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం, ఇదంతా కూడా మీ ఒపీనియన్ అండి. ఎవరు కూడా ఇందులో బలవంతం అయితే పెట్టరు ఎవరిని కూడా. నేను ఇలా మాట్లాడినా కానీ ఇప్పుడు అవసరం అయిపోయింది కదా, ఇల్లు కొనుక్కున్నావు, ఇప్పుడు ఎలా అయినా మాట్లాడతావు, అదేం లేదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లేదు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. దాని గురించి కూడా పొగరు అది ఇది అనుకుంటే నేను ఇంకేం చేయలేనండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పొద్దున్నే లేచాను కదా, లేచిన వెంటనే కూడా ముగ్గది పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే బయట అలా తిరుగుతానండి. కొంచెం మనకి ఫేస్కి ఎండ కూడా తగలాలి కదా, విటమిన్ డి అనేది, అది లేకపోవడం వల్లే మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లో ఉండదు. అలాగే మళ్ళీ మన హెయిర్ కానీ ఇదంతా కూడా రాలిపోవడం అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొక్కలు వేశాను కదండి, ఇక్కడ ఇంకొక వైట్ రోజ్ అయితే వేశాను. దాని మీద తులసి చెట్టు పడి మొక్క అయితే వాడిపోయినట్లు అనిపిస్తుంది. సో పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి, వాటర్ అయితే చేయాలి. ఇంకా అలాగే కొన్ని మొక్కలు కూడా ఇంకా నాటాలి అనుకుంటున్నాను, కానీ అమ్మ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి అసలు బయటికి వెళ్ళట్లేదు. పిల్లలకి అండ్ ఇంట్లో వర్క్స్ సరిపోతున్నాయి. ఇంకా నైట్ టైం ఇక్కడ కుక్కలకి అన్నం పెడతామండి. ఆ కుక్కలు అస్సలే తినట్లేదు. వాటికి నాన్ వెజ్ ఏదన్నా పెడితేనే తింటాయి తప్ప నార్మల్గా అయితే అస్సలు తినట్లేదు. మనం అన్నం కూర అన్నీ కలిపి పెట్టినా కానీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. పొద్దున్న లేచి మళ్ళీ వాటిని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈరోజు ఫ్రైడే కదండి, మార్నింగ్ అయితే ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళేసి పిల్లల్ని అయితే లేపేసి లౌక్యకి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. లౌక్యకి తలస్నానం చేయించాలన్నమాట, శుక్రవారం కాబట్టి. సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చెప్పాను కదా, నచ్చితే లైక్ చేయండి. ఇంకా తర్వాత లౌక్యకి స్నానం కూడా చేయించేసానండి. స్నానం చేయించేసి ఇంక నేను టిఫిన్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. తలస్నానం చేయించిన తర్వాత, చేయించేంత వరకు నాది బాధ్యత, వన్స్ చేసిన తర్వాత సురేష్ గారి బాధ్యత అనమాట. హెయిర్ డ్రై చేయడము, అలాగే లౌక్యకి హెయిర్ చిక్కులు తీయడం, ఇవన్నీ కూడా తనే చేస్తూ ఉంటారు. కొంచెం లౌక్య అది కర్లీ హెయిర్ అని చెప్పాను కదా అండి, బాగా హెయిర్ చిక్కు వచ్చేస్తూ ఉంటుంది. నా వల్ల అయితే కాదు. సురేష్ గారు అయితే కొంచెం ఓపిక్గా కూర్చొని హెయిర్కి అయితే నీట్గా చిక్కు తీసేసి డ్రై చేసేస్తారు. దాని తర్వాత నేను ఈ లోపు టిఫిన్స్ అవి రెడీ చేస్తాను కదా, పిల్లలకి టిఫిన్ తినిపించేసి దాని తర్వాత అయితే జడ వేసి పంపిస్తాను. ఈరోజు లౌక్యకి మంచిగా కండిషనర్ అప్లై చేసి, మొన్నటి వరకు ఫీవర్ ఉండిందండి లౌక్యకి. మళ్ళీ నేను వీడియోస్లో ఏం చెప్పలేదు, ఏంటి ఊరికే ఫీవర్ అంటారని. తనకి ఆ ఫీవర్ వస్తూ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో అయితే రాలేదు, గత 2 సంవత్సరాల నుంచి. దానికి ముందు అయితే తనకి మంత్లీ వన్స్ కానీ అట్లా వస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఈ మధ్య మొన్న వచ్చిందండి 20 డేస్ ముందు, తర్వాత 20 డేస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట. కొంచెం ఏదన్నా ఇబ్బంది అయితే బ్లడ్ టెస్ట్ అవి కూడా చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఇంకా ఒక 4-5 డేస్ అయిపోయింది. లౌక్యకి ఇంకా తలస్నానం చేయించాలి కదా, లాస్ట్ శుక్రవారం కూడా చేయించలేదు, అప్పట్లోనే ఫీవర్ ఉండింది. ఇంకా అందుకని జ్వరంలో చేయించకూడదు అంటారు కదా, అందుకని చేయించలేదు. ఈరోజు కంప్లీట్గా ఇంకా మంచిగా తలస్నానం చేయించి కండిషనర్ అప్లై చేసేసాను. ఇంకా రుత్విక్ బాబు అయితే స్నానం చేసేసి మంచిగా డ్రెస్అప్ అయితే అవుతున్నాడు. రుత్విక్ అయితే వాడి స్నానము, వాడి పనులు వాడైతే చేసేసుకుంటున్నాడండి, పెద్దవాడైపోయాడు. హాయ్ అండి. సో ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు నా స్కిన్ కేర్ అయితే షేర్ చేయబోతున్నాను.
గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు, మీ స్కిన్ ఈ మధ్య చాలా గ్లోయింగ్గా ఉంది అండ్ మీ స్కిన్కి ఉన్న పింపుల్స్ అన్నీ కూడా పోయాయి, ఎలా ఏంటి అనేది అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే నేను అమెజాన్లోనే ఆల్మోస్ట్ నా స్కిన్ కేర్ కానీ ఫ్యాషన్ బ్యూటీ అన్నీ తీసుకుంటానని చెప్పాను కదా. సో ఇవి కూడా అన్నీ మీకు అమెజాన్లోనే అవైలబుల్ ఉంటాయండి. సో 1 by 1 అయితే మీతో షేర్ చేస్తాను. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి మీరు కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. నాది కొంచెం ఏంటంటే ఆయిలీ ప్లస్ పింపుల్ ఉండే స్కిన్ అండి. సో దాన్ని బట్టి స్కిన్ కేర్ అయితే చేంజ్ చేశాను. సో అప్పటి నుంచి నా స్కిన్ అయితే చాలా బాగుంది అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో మనైతే ఫేస్ వాష్ వచ్చేసి నేను 2 ఫేస్ వాషెస్ అయితే వాడతాను. బీ బాడీ వైజ్ నుంచి ఫేస్ వాష్ అయితే వాడుతున్నానండి. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించాను మీకు, పర్టికులర్గా ఇప్పుడు చూపించట్లేదు. లింక్ అయితే ఇస్తాను చూడండి, చాలా బాగుంటుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి. సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. సో దానివల్ల మనకి స్కిన్ మీద పింపుల్స్ అవి ఏదైనా వస్తున్నా కానీ కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మాయిశ్చరైజర్ అండి. సో కంప్లీట్గా మినిమలిస్టిక్ సంబంధించిన బ్రాండ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో, నాకు బాగా నచ్చాయి. సో మినిమలైజర్ అనమాట. సో ఇందులో వచ్చేసి చాలా బాగుంటుందండి, చాలా లైట్ ఫార్ములాలో ఉంటుందన్నమాట. మనకి చూడండి, సో ఇట్లా లైట్ ఫార్ములాలో ఉంటుంది, ఈజీగా మన స్కిన్లో కూడా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఆయిలీగా స్టిక్కీగా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. బాగుంది. మాయిశ్చరైజర్ అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఎక్కువసేపు మనకి మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది స్కిన్కి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్స్లో నైట్ టైం కూడా ఒకటి చేంజ్ చేశానండి. ఇది వచ్చేసి ప్లమ్ నుంచి అనమాట. ఇందులో సాఫ్రాన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ కొంచెం గ్లోయింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ప్లమ్ చాలా బాగుంటుంది. సాఫ్రాన్ అండ్ కుంకుమాది ఆయిల్ ఉంటుంది. సో మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. చూడండి, చాలా లైట్గా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడే మాయిశ్చరైజర్ రాసాను కాబట్టి మళ్ళీ రాయట్లేదు. సో ఈజీగా మన స్కిన్లోకి అయితే వెళ్ళిపోతుందండి, స్టిక్కీగా అస్సలు లేదు. బాగుంది. దీనివల్ల చెప్పాను కదా సాఫ్రాన్ ఉంటుంది కాబట్టి కొంచెం స్కిన్ అనేది బ్రైట్నెస్గా ఉంటుంది, స్మెల్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. స్కిన్ అయితే చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్ అయితే. సో నెక్స్ట్ అయితే కొన్ని మేకప్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. సో రీసెంట్ టైమ్స్లో కూడా నేను ఒక శారీ కట్టుకున్నప్పుడు ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. మమ్మా ఎర్త్ నుంచి గ్లో సీరం ఫౌండేషన్ అండి, చాలా బాగుంటుంది ఇది. సో జస్ట్ ఇలా ఉంటుందన్నమాట. అప్లై చేసి లైట్గా అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ మీద అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉంటాయి, నాకైతే కొంచెం పింపుల్స్ రావడం వల్ల ఓపెన్ పోర్స్ ఉంటాయి. సో ఇది అప్లై చేసామనుకోండి వన్స్, సో మనకు అవన్నీ కూడా కవర్ అయిపోతాయి అనమాట. చాలా బాగుంటుంది స్కిన్ అయితే. కొంచెం మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఉన్న మచ్చలు కానీ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. చాలా బాగుందండి మమ్మా ఎర్త్ గ్లో సీరం ఫౌండేషన్ అయితే. ఈజీగా మన స్కిన్లోకి సీరం ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, ప్యాచీగా అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అండి. ఇది కూడా మమ్మా ఎర్త్ బ్రాండ్ నుంచే, చాలా బాగుంటుంది లిప్స్టిక్ కూడా. కొంచెం ఇదేంటంటే డార్క్ మరూన్ అండి. సో ఇది కూడా ఏంటంటే మనం లైట్గా అప్లై చేసుకోవడం వల్ల మనకి న్యాచురల్ లిప్స్ ఎలాగైతే ఉంటాయో అలానే ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక 2 నేను నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నానండి అమెజాన్లో. చాలా బాగుంది, నేను వేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది, అలానే ఉంటుంది. నార్మల్గా మనం బయట తీసుకునేవి అయితే ఈజీగా పోతూ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి లాక్మే నుంచి నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, కొంచెం డార్క్ బ్రౌన్ లాగా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి డార్క్ మెజెంటా పింక్లో తీసుకున్నానండి, బాగుంటుంది. ఆల్రెడీ నేను కాళ్ళకైతే యూజ్ చేశాను, 1 వీక్ అవుతుంది, అలానే ఉందన్నమాట. మనకి బాగుంటుంది. ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చింది అయితే మీరు ట్రై చేయొచ్చు. మనకి బయట దొరికే వాటిలాగా ఈజీగా పోవడం అలా అయితే ఏముండదండి, చాలా షైనింగ్గా ఉంటాయి. ఈజీగా 1 వీక్ వరకు కూడా అలానే ఉంటాయి అన్నమాట, షేడ్ అవ్వకుండా అండ్ ఊడిపోకుండా. చూడండి, సో ఇవండి అమెజాన్లో నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే. ఇంకా నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్, ప్రైజెస్ అన్నీ కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నూడిల్స్ ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నానండి. దాంతోపాటు అయితే ఒకవైపు పాలు పెట్టేశాను. ఇంట్లో పని అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇల్లు క్లీన్ చేయడము అన్నీ కూడా అయిపోయాయి. ఇంకొకసారి మోప్ పెట్టాలన్నమాట, అది కూడా రోబోట్ ఉంది కదా, దాన్ని అయితే యూజ్ చేసి క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసామనుకోండి మళ్ళీ పిల్లలు టిఫిన్ తినడము అది ఇది తొక్కేసి మొత్తం మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతుంది. పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు వెళ్ళగానే ఇంక ఇల్లు మొత్తం కూడా మోప్ పెట్టేసి దాని తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను. ఇంకా సురేష్ గారు అయితే హెయిర్ అయితే డ్రై చేస్తూనే ఉన్నారు, ఇంకా అవ్వలేదు. నేనైతే ఇంకా ఈలోపు కాఫీ తాగేద్దాము. ఆల్రెడీ నూడిల్స్ అయితే కొంచెం వాటర్ హీట్ చేస్తున్నాను, అందులో ఇంకా హీట్ చేయడమే, అంటే దాంట్లో ఇంకా నూడిల్స్ వేసేసేయడమే కదా, పెద్ద పని ఉండదు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే
అయితే ఆగుతున్నాను అనమాట. ఇంకా లౌక్యమ్మ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే జడ వేసేసేయాలన్నమాట. అండ్ తనకు వచ్చేసి చివరిలో కొంచెం హెయిర్ అయితే కట్ చేద్దాము అనుకుంటున్నా. ఎందుకంటే బాగా రెడ్గా అయిపోయాయండి, హెయిర్ చిట్లిపోయినట్లు అయిపోయిందనమాట. సో దానివల్ల కొసర్లు అలాంటివి కత్తిరించామనుకోండి మళ్ళీ కొత్త హెయిర్ అయితే గ్రో అవుతూ ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో అయితే కట్ చేసేద్దాము అని చెప్పేసి అది అనుకుంటున్నా. లౌక్యకి హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. లాస్ట్ టైం కూడా హెయిర్ కొంచెం కట్ చేద్దాము అంటే చాలామంది కూడా వద్దన్నారు, నేను కట్ చేద్దామన్నా వద్దన్నారు. అండ్ లౌక్యకి కూడా హెయిర్ అయితే కట్ చేయొద్దు అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా నాకు అంతేం ఇష్టం లేదండి, బట్ నాకేంటంటే చాలా పలచగా అయిపోవడం వల్ల అలా అనిపించింది. చాలా మంది అయితే వద్దు, మీకు హెయిర్ బాగుంటుంది, సన్నగా ఉన్న పర్లేదు, ఆ చివర్లో కొంచెం కట్ చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇచ్చారు. సో అదే విధంగా అయితే నేను చేశానన్నమాట. ఇంకా లౌక్యకి కూడా కండిషనర్ అప్లై చేశాను కదండి. కండిషనర్ అప్లై చేయకపోతే బాగా బౌన్సీగా అనిపిస్తుంది. వన్స్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత లౌక్య హెయిర్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. సో లౌక్య హెయిర్ కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. సో దానికి ఏదైనా కేర్ తీసుకోవాలా, చిన్నపిల్ల కదా, ఏదైనా స్పా లాంటివి చేసిస్తే కొంచెం స్మూత్ వస్తుంది, రఫ్ ఉంటుంది అనమాట హెయిర్ బాగా. దానివల్ల ఏంటంటే చిక్కు ఎక్కువ పడిపోతుంది. సో నేను అట్లా పెడితే లౌక్య కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట, హెయిర్ డ్రై చేసేటప్పుడు కానీ జడలు వేసేటప్పుడు కానీ చిక్కు పడిపోవడం వల్ల. ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి హెయిర్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి, కర్లీ కాకుండా. సో నెక్స్ట్ అయితే ఇంకా హెయిర్ కట్ చేస్తున్నానండి. మా ఋత్విక్ ఏంటంటే వెనకుండి అమ్మ కట్ చేసేసి మొత్తం కట్ చేసేసి ఓవర్ యాక్షన్ చేస్తుంది లౌక్యకి హెయిర్ ఉందని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వాడికి ఏంటంటే లౌక్య అంటే కొంచెం పడదండి. ఆల్మోస్ట్ అందరు అన్న చెల్లెల పరిస్థితి ఇలానే ఉంటుంది అనుకుంటా. చిన్నప్పుడు నేను మా అన్నయ్య కూడా అంతే, కొంచెం సేపు కూడా పడేది కాదు, బట్ ప్రేమ అయితే చాలా ఉండేది. సో నెక్స్ట్ అయితే ఇంకా హెయిర్ తీసేసేయి అని చెప్తున్నాడు. అంటే హెయిర్ ఎక్కువ ఉండటం వల్ల లౌక్య కొంచెం నాకు పెద్ద హెయిర్ ఉంది అలా ఇలా చెప్పుకుంటూ ఉంటుంది కదా, తనకి హెయిర్ అంటే బాగా ఇష్టం అండి.